బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహా ఎన్నికల్లో సునామీ సృష్టించిన మహాయుతి 6 నెలల్లోనే పడి లేచిన కెరటంలో ఎగిసిపడింది. 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న మహాయుతి 6 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల కోసం రకరకాల వ్యూహాలు రచించి వాటిని పగడ్బందీగా అమలు చేసింది. యుక్తితోనే మహావికాస్ అఘాడీని చావు దెబ్బతీసి అఖండ విజయాన్ని అందుకుంది. ఇందుకోసం బీజేపీ మేధో విభాగం పన్నిన వ్యూహాలని సూపర్ హిట్ కాక కాంగ్రెస్ ప్రణాళికలు వ్యూహాలు ఎందుకో కొరగాకుండా పోయాయి. ఫలితంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సర్వేలు కూడా ఊహించిన విధంగా బీజేపీ కూటమి దూసుకుపోయింది. 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఘోర పరాజయాలు అందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కేవలం 17 స్థానాలకు పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీ కూటమి 30 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. ఆ విజయాల నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అఘాడీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. అప్పటి పరాజయాలను శాస్త్రీయంగా సమీక్షించుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రకరకాల వ్యూహాలతో అస్త్రాలతో సన్నద్దమైంది. మహాయుతి విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఓబీసీ ఓట్ల సమీకరణే. కాంగ్రెస్ పార్టీ మరాఠా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేసింది. మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. అయితే మరాఠాలకు ఇస్తే మిగతా ఓబీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. దీన్ని నిశితంగా గమనించిన బీజేపీ కూటమి ఓబీసీ కులాలను ఒక్కతాటిపైకి తెచ్చి తమ వైపు తిప్పుకునే పని పెట్టుకుంది. మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో ఓబీసీలు కంగారు పడ్డారు. కాంగ్రెస్ గెలిచి మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తే తమ వాటా తగ్గుతుందని ఆందోళన చెందాయి. అందుకే ఏకపక్షంగా మహాయుతి కూటమి వైపు మొగ్గు చూపారు. చిత్రమేంటంటే మరాఠా ఓట్లు తమకు గంపగుత్తగా పడతాయనుకున్న అఘాడీ కూటమి అంచనాలు తల్లకిందులయ్యాయి. మహాయుతి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే మరాఠాని. అందుకే మరాఠాలు మహాయుతి కూటమికి అండగా నిలిచారు. కాంగ్రెస్ అనుకున్న తరహాలో అఘాడీకి ఓటు వేయలేదు. ఇది యుతికి మహా విజయం తెచ్చిపెట్టింది. మహిళలకు లక్కీ బెహన్ పథకం కట్టిపడేసింది. మహాయుతి ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళల ఖాతాలో 1500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడంలో మహాయుతి వైపు మహిళలు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే దీన్ని 2100 రూపాయలు చేస్తామని బీజేపీ భరోసా ఇచ్చింది. దాన్ని మహిళలు నమ్మారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తాన్ని 3000 చేస్తామని హామీ ఇచ్చినా వర్కౌట్ కాలేదు. 5 జిల్లాల్లో మహిళా ఓటింగ్ పోటెత్తింది. ఆ జిల్లాల్లో మహాయుతి కూటమి ప్రభంజనం వీచింది. రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రస్తుతం ఇస్తోన్న 12,000 రూపాయలను 15,000కు పెంచుతామని మహాయుతి కూటమి నేతలు హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి వ్యతిరేకంగా ఓటేసిన ఉల్లి రైతులను ఆకట్టుకునేందుకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేశారు. అది బాగా వర్కౌట్ అయ్యింది. మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య ఓట్ల బదలాయింపు 100% జరిగింది. అఘాడీ కూటమిలో మాత్రం ఎన్నికల సమయంలోనే అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ శివసేనల మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదు. క్షేత్రస్థాయిలో 2 పార్టీల శ్రేణులు కలిసి పనిచేయలేదు. ఇది కూటమి ఘోర పరాజయానికి కారణమైంది. మొత్తానికి మహాయుతి కూటమి మహాయుక్తితో విజయం కైవసం చేసుకుంటే అఘాడీ కూటమి ఒంటెత్తు పోకడలతో అగాధంలో కూరుకుపోయింది.